హై ఫ్రెండ్స్, నా దేశవ్యాప్తంగా బర్నింగ్ ఇష్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి, డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. మోడీ ఆధ్వర్యంలో మనకి మోడీ ప్రభుత్వం 2014లో వచ్చింది. ఆ తర్వాత 2016లో కమిటీ వేశారు, మళ్ళీ 2019లో కమిటీ వేశారు, కస్తూరి రంగన్ కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ని రీసెంట్గా క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పుడున్న ప్రస్తుత విద్యా విధానం చూస్తే మనకి ఎప్పుడో హిస్టారికల్గా మనకి 1835లో, అంతకుముందు 1813లో బ్రిటిష్ ప్రభుత్వం విద్య మీద ₹1,00,000 కేటాయించింది భారత ప్రభుత్వానికి, అంటే భారతదేశానికి మొత్తం. అప్పట్లో ₹1,00,000 అంటే గ్రేటే 1813లో. ఆ తర్వాత ఇంగ్లీష్ విద్యా విధానం మీద 1835లో మేకాలే కమిటీ వేశారు. ఆయన సలహా మేరకు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఇంగ్లీష్ విద్యా విధానమే ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా రన్ అవుతుంది. ఆ తర్వాత వుడ్స్ డిస్పాచ్ వచ్చింది 1856లో. మనకి చార్లెస్ వుడ్ ఈ 1856లో రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఆధారంగా యూనివర్సిటీస్ స్థాపన జరిగింది. అటు కలకత్తా, మద్రాస్, ముంబై యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనకి ఎన్నో కమిటీలు, కమిషన్లు ఈ విద్య పైన వేశారు. ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్ తర్వాత మనం కూడా 68లో ఒక పాలసీని తీసుకొచ్చాం. ఆ 68లో పాలసీ విద్యా విధానాన్ని మార్చి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1986లో ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చాం మనం. 86 తర్వాత ఇంతవరకు విద్యా విధానం తీసుకురాలేదు. అది ఇప్పుడు మోడీ ఆధ్వర్యంలో ఆ విద్యా విధానం వచ్చింది. అది మధ్యలో 92లో సవరణ జరిగింది. 2005లో కూడా మనకి కొన్ని సవరణలు చేశారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత, సిన్స్ 1986 తర్వాత 2020లో క్యాబినెట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనకి తీసుకురావడం శుభసూచకం. దీంట్లో భాగంగా మోడీ గారి స్లోగన్ ఒకటి, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ పెట్టినప్పుడు కూడా ఇదే స్లోగన్ ఇచ్చారు, ఇండియా మారాలి, ద గ్రేట్ హ్యూమన్ రిసోర్సెస్ కంట్రీ ఇండియా. ఏ రిసోర్సెస్ అది అంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. ఈ వనరులను సద్వినియోగపరచుకోవాలి, సక్రమమైన దారిలో నైపుణ్యం గల స్కిల్డ్ పీపుల్గా తయారు చేయాలి. ఈ ప్రపంచానికి దిశానిర్దేశ చేసే దేశంగా మన యువత తయారు కావాలి. అలాంటి అత్యుత్తమమైన క్వాలిటీ పరమైన విద్యా విధానాలని రూపొందించాలని చెప్పి ఆయన ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, దాన్ని పరిశీలించడం, క్యాబినెట్ అప్రూవ్ చేయడం అయిపోయింది. సో కాబట్టి ఈ విద్యా విధానం అనేది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది ఒక నినాదంతో ముందుకు వెళుతుంది ప్రభుత్వం. అయితే దీంట్లో మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, MHRD అంటాం దీన్ని, ఇప్పుడు ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా మార్చారు ఆయన. అంటే HRDని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంతకుముందు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే ఉండేది, అది మళ్ళీ MHRDగా మారింది. ఇప్పుడు మళ్ళీ పాతదానికే వెళుతున్నాం. అయితే ఇప్పుడు మన ఈ యొక్క ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మేలా కాదా? మేలైతే ఎంతవరకు మేలు? మనలాంటి దేశాల్లో సడన్గా ఇలాంటి ఎడ్యుకేషన్ విధానాలు తీసుకొచ్చినప్పుడు, ఇంత బల్క్ కంట్రీలో 135 కోట్ల జనాభా ఉన్న కంట్రీలో ఒకేసారి 86 తర్వాత మార్పుకి మనం ఒప్పుకుంటామా, మార్పుకి వెళ్ళగలమా అంత ఈజీగా అనేది చూద్దాం. అప్పుడు అయితే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 10+2+3 విధానాన్ని రద్దు చేస్తున్నాము, 5+3+3+4 విధానాన్ని పెడుతున్నాము అనేది కస్తూరి రంగన్ గారి రిపోర్ట్లో ఉంది. ఇది ముందు పాత విద్యా విధానం చూసుకుని ఎవరు పెట్టారు, 10+2+3 ఎలా వచ్చింది, ఇప్పుడు వాళ్ళ లాభం ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, మనం బ్రిటిష్ విద్యా విధానంలో అంటే మన ఇండియా బిఫోర్ 1947 విద్యా విధానాలు చూస్తే 1757 నుంచి 1947 వరకు మీకు బ్రీఫ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ 1792లో చార్లెస్ గ్రాంట్ ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు విద్యా విధానం మీద. తర్వాత 1813లో కంపెనీ చార్టర్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దీని ప్రకారం మనకి ₹1,00,000 విద్యా విధానం మీద మనకి కేటాయించారు. విద్య మేము ఖర్చు పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు. అయితే అప్పట్లో ఈ విద్య, ఆధునిక విద్య మేము ప్రవేశపెట్టాలా, ఖర్చు పెట్టాలా, లేదా సనాతన సాంప్రదాయ విద్య మీద ఖర్చు పెట్టాలా అనేది సాంప్రదాయవాదులు, ఆధునికవాదుల మధ్య కాస్త క్లాష్ వచ్చింది. కాబట్టి ఆ ₹1,00,000 అట్టే వదిలేశారు. సో విద్య బ్రిటిష్ వాళ్ళ కాలంలో విద్యకు ఫస్ట్ టైం
ప్రియారిటీ ఇచ్చింది 1813 మనకి చార్టర్ యాక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో అనమాట. ఆ తర్వాత 1835లోనే లార్డ్ మేకాలే కమిటీ వేశారు. ఈ లార్డ్ మేకాలే కమిటీ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెడదామా లేదా అంటే ఈయన ప్రవేశపెట్టమనే సూచించాడు లార్డ్ మేకాలే. సో మన ఈ రోజున ఇంగ్లీష్ విద్య భారతదేశంలోకి ఏ విధంగా వచ్చింది అంటే ఈ లార్డ్ మేకాలే కమిటీ సూచన మేరకు మనకి ఇంగ్లీష్ విధానాన్ని తీసుకున్నాం. అందుకని మనం ఈ రోజున చూస్తే అటు ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్లో చూస్తే పాపులేషన్లో మన ఇండియా నెంబర్ 1 ఉంటుంది. సో అక్కడ చూస్తే లార్డ్ మేకాలే కమిటీ సలహా మేరకు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టాం. అలాగే విలియం ఆడమ్స్ కమిటీ వేశారు 38లో, తర్వాత 54 వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూస్తే మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ మాగ్నా కార్టా అంటాం. మన ఎడ్యుకేషన్లో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, మాగ్నా కార్టా. ఇప్పుడు మోడీది కూడా సెకండ్ మాగ్నా కార్టా. సో మాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్, మాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ కోరిక మేరకి, అంటే ఈ రిపోర్ట్ మేరకి మన ఇండియాలో యూనివర్సిటీస్ స్థాపన జరిగింది. యూనివర్సిటీస్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే మనకి ఎడ్యుకేషన్ బోర్డ్స్ కూడా ఈయన కమిటీ మేరకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా స్టాన్లీ ఎడ్యుకేషన్ డిస్పాచ్, తర్వాత డబ్ల్యూడి హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు. ఆ తర్వాత సాడ్లర్ ఎడ్యుకేషన్ కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనం ఫాలో అవుతున్న 10+2+3 విద్యా విధానం, 10+2+3 విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే సాడ్లర్ ఎడ్యుకేషన్ కమిషన్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ కాలంలో. ఇప్పుడు దీన్ని మనకి 1919లో సజెస్ట్ చేశారు 10+2+3 విద్యా విధానం. ఇప్పుడు దీన్ని రద్దు చేస్తున్నాం, 2020లో రద్దు చేసేస్తున్నాం. సో 10+2+3 విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఇండియాలో సాడ్లర్ ఎడ్యుకేషన్ కమిషన్, ఎక్కడ లార్డ్ చెమ్స్ఫోర్డ్ కాలంలో. ఓకే, అలాగే సప్రూ ఎడ్యుకేషన్ కమిషన్, ఆ తర్వాత జాన్ సార్జెంట్ ఎడ్యుకేషన్ కమిషన్. ఇవి బిఫోర్ ఇండిపెండెన్స్ తర్వాత వేసిన కమిషన్స్ అనమాట. సో దీంట్లో మనకి ఈ వుడ్స్ డిస్పాచ్, సాడ్లర్ ఎడ్యుకేషన్ కమిషన్. యూనివర్సిటీస్ విద్యా విధానం, యూనివర్సిటీ స్థాపించింది వుడ్స్ డిస్పాచ్. 10+2+3 విద్యా విధానం సజెస్ట్ చేసింది సాడ్లర్ ఎడ్యుకేషన్. చూడండి, ఇప్పుడు 10+2+3 పోయి మనకి 5+3+3+4 వస్తుంది. చూద్దాం అదేంటో అనేది. సో ఇది మూలం అనమాట. అప్పటి నుంచి 1990 అంటే 100 సంవత్సరాల నుంచి మనం మార్చలేదండి. 100 సంవత్సరాల నుంచి 10+2+3 విద్యా విధానాన్ని మనం ఫాలో అయ్యామంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విద్యా విధానాన్ని మనం ఇప్పటివరకు ఫాలో అవుతూ వస్తున్నాం. ఇది రద్దు అవుతుంది. ఇప్పుడు శుభసూచకం, వెల్కమ్ చెప్పవలసిన అవసరం కూడా. ఓకే, ఇప్పుడు మరి మనకి ఇండిపెండెన్స్ తర్వాత ఏంటో చూద్దాం ఒకసారి. అప్పుడు మనకి ఈ కొత్త పాలసీకి వద్దాం. చూస్తే మనకి 1969లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు 68లో. అప్పుడు ఇందిరాగాంధీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 68లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. తర్వాత 86లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మళ్ళీ రెండోసారి ఇక్కడ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత 92లో దీనికి అమెండ్మెంట్ చేశారు, సవరణ చేశారు. అమెండ్మెంట్ మన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు ఉన్నప్పుడు సవరణ జరిగేదానికి అమెండ్మెంట్ జరిగింది. అలాగే 2020లో ఇప్పుడు మోడీ గారు కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. అయితే దీని బ్యాక్గ్రౌండ్ చాలానే ఉంది. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన 2016లో మే 27న ఈ యొక్క విద్యా విధానంలో సమూల మార్పుల కోసం టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ వేశారు. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ. ఈ కమిటీ దీనికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత సాధ్యాసాధ్యాల మీద కూడా మళ్ళీ ఇంకొక కమిటీ వేశారు. అది కస్తూరి రంగన్ కమిటీ వేశారు 2019 మే 31న కస్తూరి రంగన్ కమిటీ వేశారు. ఈ కస్తూరి రంగన్ కమిటీ అనేక దేశాలు మనకి విజిట్ చేసింది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా, సౌత్ కొరియా, యూకేలో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్లో. యూకే ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. యూకే, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా ఆ టీము మనకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యా విధానాలని సమూలంగా స్టడీ చేసి మనకి ఈ ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో సమూల మార్పులు. హైయర్ ఎడ్యుకేషన్
ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో 27 అంశాలలో మార్పులు తీసుకొచ్చారు. 27 చేంజెస్ అనమాట, సబ్జెక్ట్స్ చేంజెస్ 27 అంశాలలో. సో 27 రకాల మార్పులు చేశారు ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్లో. ఇన్ని దేశాల యొక్క మనకి మోడల్ని నమూనాగా తీసుకుని మన దేశానికి తగ్గట్టు, మన రిసోర్సెస్ తగ్గట్టు మార్పులు చేయడం జరిగింది. అది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఈ కొత్త ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో దానికి కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సును క్యాబినెట్ ఆమోదించి మనకి ఎగ్జిక్యూటివ్లో తీసుకొచ్చింది ఇప్పుడు. సో ఇది ముఖ్యంగా మనకి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, ఇన్నిసార్లు అడుగుతాడు ఎగ్జామ్స్లో కూడా. 68లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, మళ్ళీ 86లో రాజీవ్ గాంధీ, ఆ తర్వాత 92లో మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు ఇద్దరు కూడా. మన్మోహన్ సింగ్ ఎకనామిక్ అంటే ఫైనాన్స్ మినిస్టర్, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 20లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మోడీ గారు తీసుకొచ్చారు. ఓకే, మరి దీని యొక్క హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ చూద్దాం. మోడీ గారు ఏ విధంగా వెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్, ఈ యాక్ట్ ఎప్పుడో 2009లో వచ్చింది, పార్లమెంట్ చేసింది. 2009 యాక్ట్. కారణం ఏంటంటే, వై డస్ నాట్ ది నేషన్ మూవ్, ఫస్ట్ ఎడ్యుకేట్ ది నేషన్, ఈవెన్ ఫర్ సోషల్ రిఫార్మ్స్ ద ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. స్వామి వివేకానంద గారు ఎంత అద్భుతమైన కొటేషన్ ఇచ్చారో చూడండి. దీనికి అనుగుణంగా, రైట్ టు ఎడ్యుకేషన్కి అనుగుణంగా పార్లమెంటు 2009లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్టీఈ యాక్ట్ అంటారు. ఆర్టీఏ కాదు, ఆర్టీఈ. దాంట్లో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు 1992లో రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్హెరెంట్ ఇన్ రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పి, అంటే జీవితంలో ఒక భాగమే ఎడ్యుకేషన్ కూడా అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది 1992లో. దీనికి అనుగుణంగా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది పార్లమెంటు. అయితే మనం చూస్తే ఆర్టికల్స్లో ఆర్టికల్ 21A 2002లో చేర్చారు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ని. ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ది అట్ ది ఏజ్ ఆఫ్ 6 to 14 years సచ్ మేనర్ యాజ్ ది స్టేట్ మే డిటర్మైన్డ్ బై లా. అంటే 21A ఆర్టికల్ ఇది ఫండమెంటల్ రైట్. 21A ఆర్టికల్ అంటే ఫండమెంటల్ రైట్. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా పెట్టారు, ఉంది కూడా ఆల్రెడీ. ఆర్టికల్ 45 ఇది ఫండమెంటల్ డ్యూటీస్. ఆర్టికల్ 45లో 0 to 6 years ఏజ్ అని ఉంది. 0 to 6 years ఏజ్. ఆర్టికల్ 45లో కూడా మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 0 to 6 years. అదేవిధంగా మనకి 51A బ్రాకెట్లో K ఆర్టికల్, ఇక్కడ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. 6 to 14 years, ఇక్కడ కూడా 0 to 6 years, ఇక్కడ 6 to 14 years, ఇక్కడ కూడా 6 to 14 years. అంటే 21A ఆర్టికల్, 51AK ఆర్టికల్, 45 ఆర్టికల్ ఇవన్నీ కూడా విద్య గురించే మాట్లాడుతున్నాయి. అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అదే సూత్రాలు అంటాం. అలాగే ప్రాథమిక విధుల్లో మనకి ఈ యొక్క విద్యా విధానం గురించి ఉంది. మరి ఈ చట్టం 2009 చట్టము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందట అంటే 1st April 2010. యాక్ట్ 2009 అమల్లోకి వచ్చింది 2010. ఇప్పుడు దీన్ని మనకి అమెండ్ చేశారు. 6 to 14 కాదు, 18 years వరకు, 3 to 18 years వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇది సమూల మార్పులు చేసింది ప్రభుత్వం. అంటే ఈ చట్టంలో కూడా కొన్ని మార్పులు చేసింది. 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను కూడా మార్పులు చేసింది. ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1st April 2010. మరి ఈ పాత చట్టంలో ఏముంది ఒకసారి చూసి అప్పుడు కొత్త చట్టానికి వెళ్దాం మనం, కొత్త ఎడ్యుకేషన్ పాలసీస్కి. ఓకే, యాక్ట్ హైలైట్ చూద్దాం. ఇది తెలుసుకుని కొత్త పాలసీకి వెళ్దాం మనం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి. దీంట్లో చూస్తే మనకి చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years కంపల్సరీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్. అది రెస్పాన్సిబిలిటీ అంటే పేరెంట్స్ కావచ్చు, డ్యూటీ అంటే పేరెంట్స్ది, రైట్ అంటే ప్రభుత్వాన్ని అంటే ఆ పిల్లవాడిది. సో ఈ చట్టం ఏం చెప్తుంది? ఇట్ రిక్వైర్స్ ఆల్ ప్రైవేట్ స్కూల్ టు రిజర్వ్ 25% సీట్స్. ఆల్ ప్రైవేట్ స్కూల్స్ reserve 25% seats to children from poor families. It also prohibits all unrecognized schools from practice and makes provisions for no donation or capitation fees and no entry of the child or parent for admission.
మీరు ఏ స్కూల్కి వెళ్ళిన ఇండియాలో ఈ చట్టం ఇండియాకి వర్తిస్తుంది, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి. మరి ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ రోజున ఏమవుతుంది, స్కూల్లో పిల్లవాడికి ఇంటర్వ్యూ చేస్తున్నారట. ఏది ఫస్ట్ క్లాస్కి, ఫస్ట్ క్లాస్ అయితే పర్లేదు, ఎల్కేజీ యూకేజీ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. 2009లోనే ఈ చట్టం వచ్చింది. ఎవరిని ఇంటర్వ్యూ చేయకూడదు పిల్లల్ని. డిగ్రీ అయిపోయి జాబ్ పాస్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్కి వెళ్ళిన వాడే ఇంటర్వ్యూ చక్కగా చేయలేడు. అలాంటిది ఎల్కేజీ వాడికి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈ స్కూల్స్. ఎంత దిక్కుమాలిన సమస్య చూడండి మన ఇండియాలో. చదువు ఏ విధంగా ఉందో. చట్టం మన ఇండియాలో చట్టాలు అద్భుతంగా చేస్తారు, కానీ దాన్ని ఫాలో అవ్వం మనం. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ కూడా అలాగే ఉంది. ఎంత అద్భుతంగా ఉందో చట్టం అది. ఇది ఇంతకంటే మంచి చట్టమా భూమి మీద అసలు? 2009లో అద్భుతమైన చట్టం. 25% ప్రైవేట్ స్కూల్, నారాయణ కానీ చైతన్య కానీ ఈ సోకాల్డ్ చాలా ఎక్సెట్రా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఎంత % పేదవాళ్ళకి ఇవ్వాలట? వాళ్ళు సీట్స్లో అంటే 50 సీట్లు ఉంటే ఎల్కేజీలో 25% పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇంక దీంట్లో హెచ్ఐవి రోగులు కూడా ఉన్నారు. హెచ్ఐవి రోగులు కూడా చేర్చారు, అది లేదు దీంట్లో. హెచ్ఐవి రోగులు కూడా ఇవ్వాలా, రోగుల పిల్లలకు. చూడండి మరి ఇస్తున్నారా? ఈరోజు ఏ ప్రైవేట్ స్కూల్ అన్నా 25% పేదవాళ్ళకు ఉచితంగా ఇస్తున్నారా? మరి చట్టాలు ఎందుకు చేశారు? పార్లమెంట్ సాక్షిగా చట్టాన్ని చేశారు కదా, మరి ఫాలో అయ్యారా? ఈ చట్టం వచ్చి 2010 ఏప్రిల్ 1 నుంచి వచ్చింది. ఇది 2020 అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. 11వ సంవత్సరంలో పడ్డాం. ఒక్క స్కూల్ అయినా ఫాలో అయిందా? లేదు. బోరి సూపర్విజన్ ఉందా? లేదు. మరి డిఏ వాళ్ళు చర్యలు తీసుకున్నారా? లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకుందా? లేదు. మరి చట్టం ఎందుకు చదువుకోవాలి మనం? అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసుకోవడానిక? పరీక్షలో వస్తే రాసుకోవడానికి? మాలాంటి వాళ్ళు పంతులు చెప్పడం, మీలాంటి వాళ్ళు ఎగ్జామ్లో రాసుకోవడం, ఉపయోగం ఏముంది? అసలు ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఎంత అద్భుతంగా ఉండేది. చూడండి, నో క్యాపిటేషన్ ఫీజు, నో డొనేషన్స్. అది ఇంజనీరింగో మెడిసిన్ అయితే బిల్డింగ్ ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కాబట్టి డొనేషన్ ఇచ్చినా పర్లేదు. ఆ పోరగాడు ఎల్కేజీ పోరగాడికి డొనేషన్ ఏంటండి? ఈ దౌర్భాగ్యమైన చదువుల్లో ఉన్నాం మనం వ్యవస్థ. సో ఇది ముఖ్యంగా మనకి. ఓకే, అలాగే ది RTE అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈస్ ద ఫస్ట్ లెజిస్లేషన్ ఇన్ ది వరల్డ్ దట్ పుట్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్షూరింగ్ ఎన్రోల్మెంట్, attendance and completion of the government. It is the parents' responsibility to send the children to schools in the US and other countries. అంటే చూడండి, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పేరెంట్స్ రెస్పాన్సిబుల్ అంటే పిల్లవాడిని స్కూల్ వరకు పంపించే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది, చదువు చెప్పించే రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాన్ని. అప్పుడు అటు స్కూల్స్కి ఇటు పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధి చెందింది. మన దగ్గర అలా కాదు. కొన్ని చోట్ల పేరెంట్స్కి ఉంటే కొన్ని చోట్ల స్కూల్స్కి ఉండు. లక్షల ఫీజులు, పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది చెప్పండి? ఆటోవాడు, చిన్న వర్కర్స్, పరిశ్రమలో పనిచేసేవాడు, 3rd క్లాస్ ఎంప్లాయీస్, మరి రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు 3rd క్లాస్ ఎంప్లాయీని 2 లక్షలు కట్టాలా? నేనేం చేస్తాను? ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, అమెరికాలో అయితే అక్కడ వేరు, ఇక్కడ సిస్టమ్ వేరు కదా. సిస్టమ్ మార్చాలా అది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటిల్ 18 years ఆఫ్ ఏజ్ హ్యాస్ ఆల్సో బీన్ మేడ్ ఏ ఫండమెంటల్ రైట్. అది డిజేబుల్స్ అయితే 6 to 14 కాదు, ఇప్పుడైతే 18కి వచ్చింది అనుకోండి. ఇప్పుడు చేస్తారు 18, అప్పుడు డిజేబిలిటీ 18 వరకు అట. ఇప్పుడు 18 మళ్ళీ కొత్త చట్టం ప్రకారం, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. సో అలాగే హెచ్ఐవి పిల్లలు కూడా. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో చాలా ఉన్నాయి మనకి. చూడండి, సమూల మార్పులు చేశారు 2009లో. 10 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఏ స్కూల్ కూడా, ఏ స్కూల్లో బొచ్చోడు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, అది ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎవరు ఫాలో అవ్వలేదు ఈ 25%. ఓకే, సో ఇప్పుడు కొత్త పాలసీ ఏంటో హైలైట్ చూద్దాం మనం. ఓకేనా? సో దీన్ని కూడా మార్చారు. ఎందుకు చెప్పానంటే ఇది ఇప్పుడు దీన్ని కూడా 18 years చేశారు. 6 to 14 కదా, ఇప్పుడు 18 వరకు, 3 to 18 వరకు మార్చేశారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కొత్త పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను, ఎక్కడో బ్రిటిష్ వాళ్ళ కాడ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, మన ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చెప్పాను. ఇప్పుడు నీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓహో, మన విద్యా విధానం పాత టైం శాటిలర్ 10+2+3నా, ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత 68, 86, 92లో మళ్ళీ చేంజ్ చేశారా, అమెండ్ చేశారా, మళ్ళీ ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చారా అనేది ఒక అవగాహన నీకు వస్తుంది. ఓకే, ఇంట్రడ్యూస్ చేస్తున్న కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాలో ఒక్కొక్క హైలైట్స్ పాయింట్ చూద్దాం. 27 అంశాల్లో మనకి మార్పులు జరిగాయి, 27. దాంట్లో ముఖ్యంగా
మనకి స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తే యూనివర్సల్ యాక్సెస్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ టు గ్రేడ్ 12 ప్రీ ప్రైమరీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నర్సరీ, ప్లే గ్రూపు, నర్సరీ, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ వరకే లక్షల్లో దండుకుంటున్నారు. ఇక ఫస్ట్ క్లాస్కి ముందే మనం చదువుకున్నప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లోనే, నేనైతే డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లోనే. ఇప్పుడు ఎలా కాదు, ప్లే గ్రూప్, నర్సరీ, ప్రీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అంటే పేరెంట్సే ఈ వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ వచ్చేసింది. అంటే థర్డ్ ఇయరే వేసేస్తున్నారు. ఇంతకుముందు 5 years వరకు జాయిన్ చేయించేవాళ్ళు కాదు. అమ్మ ఒడిలో పాలు తాగుతూ, అమ్మ ఒడిలోనే హాయిగా ఆడుకుంటూ ఆ బాల్యంలో 5 years వచ్చిన తర్వాత స్కూల్కి పంపించేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్సే ముందే వెళ్ళిపోతున్నారు. ఇక అందుకని గవర్నమెంటే మారింది పేరెంట్స్ని చూసి. విచిత్రం ఏంటంటే ప్రభుత్వమే మారింది. 3 సంవత్సరాల కింద చెప్తుంది ప్రభుత్వం. చూడండి ఇక్కడ నేను చెప్తాను మీకు ఒక్కొక్క పాయింట్. ఇక్కడ చూద్దాం. యూనివర్సల్ యాక్సెస్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ టు గ్రేడ్ 12. గ్రేడ్ 12 అంటే ఇంటర్మీడియట్ 10+2. టార్గెట్ టు అచీవ్ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ బై 2030. 2030 అంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అప్పటికి నెరవేరాల ప్రపంచవ్యాప్తంగా. అది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏముంది, టిల్ 2030 100% లిటరసీ ఉండాలి అని గోల్ ఉంది ప్రపంచంలో. ఇది అక్యురేట్ సంస్థ పెట్టింది, యుఎన్ఓ పెట్టింది. దీనికి అనుగుణంగా ఈ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. అది దాని యొక్క ఉద్దేశం. 30 ఎందుకు పెట్టారు, 25 ఇంకా ముందే పెట్టచ్చు కదా. 2030లో యుఎన్ఓ 2015లోనే గైడ్ చేసింది, బాబు కమింగ్ 15 yearsలో ప్రతి దేశంలో 100% లిటరసీ ఉండాలా. దానికి అనుగుణంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనుగుణంగా ఇక్కడ ప్రీ ప్రైమరీ టు మనకి గ్రేడ్ 12 ఇంటర్మీడియట్ అంటే థర్డ్. ఇక్కడ ప్రీ ప్రైమరీ అంటే మనకి 3 years ఏజ్, 3 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసులోపు వాళ్ళు వస్తారు అందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ కావాలి 2030కి. అందరూ కూడా 100% లిటరసీ, 100% గ్రాస్ ఎన్రోల్ రేషియో. అప్పుడు ఆటోమేటికల్గా మనకి లిటరసీ వచ్చేస్తుంది, ఆ టార్గెట్కి వెళ్ళిపోతాం. తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్, ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది, ఆర్టికల్ 45లో ఉంది. 0 to 6 years ఆర్టికల్ 45లో ఉంది రాజ్యాంగంలో. ఎప్పుడో అంబేద్కర్ మహానుభావుడు రాశాడు ఆర్టికల్ 45, ఎర్లీ చైల్డ్ కేర్హుడ్. సో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్, ఆల్ భేద గొప్ప ఏమీ తేడా లేదు. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ 3 to 6 years బై 2025. 3 to 6 years బై 2025. ఇది 100% గ్రాస్ ఎన్రోల్ రేషియో బై 2030. ఇది అందరూ, ఇది మాత్రం 3 to 6 years. సో ఇక్కడ చూస్తే రీప్లేసింగ్ 10+2 విత్ 5+3+3+4. అది ఎట్లాగో చెప్తాను మీకు ఇది అయిన తర్వాత, హైలైట్స్ అయిన తర్వాత. సో రీప్లేసింగ్ 10+2 అంటే ఇంటర్ ఉంది కదా, ఆ ఇంటర్ని 5+3+3+4గా చేస్తే మనకి ఆ ఎన్హాన్సింగ్ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళలో. సెక్టర్గా 4 సెక్టర్గా డివైడ్ చేశారు. ఏంటనేది తర్వాత చూద్దాం. ఆఫ్టర్ 5 years ఇన్ ప్రీ ప్రైమరీ, ఈ 5 years తర్వాత ప్రీ ప్రైమరీ, స్టూడెంట్స్ టు ఎయిమ్ అట్ ఎన్హాన్స్డ్ స్కిల్స్ ఇన్ న్యూ పెడగోగికల్ సిస్టమ్. పెడగోగికల్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా కరికులం అంటారు. మన స్కూల్స్లో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అడ్మిషన్ కోసం ఎక్స్ట్రా కరికులం అని చెప్పి దానికోసం డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఏంటి, స్విమ్మింగు, ఆటలు, పాటలు, కాంపిటీషన్స్, ఇవన్నీ కూడా. యాక్చువల్గా అవన్నీ పార్ట్ ఆఫ్ స్కూలే. ఈ మధ్య ఆ వెస్టర్న్ ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యి ఆటలకి డబ్బులు, పాటలకి డబ్బులు, స్విమ్మింగ్కి డబ్బులు. చూడండి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ ఇలాగా, గవర్నమెంట్ స్కూలే కాదు ప్రైవేట్ స్కూల్ చదివి చెప్తున్నాను నేను. ప్రైవేట్ స్కూల్లో ఈ పెడగోగికల్ అంటే దీన్ని ఎక్స్ట్రా కరికులం అంటే నైపుణ్యం. ఇప్పుడు స్విమ్మింగ్ వచ్చింది, అదొక నైపుణ్యం కదా. స్విమ్మర్, సింగర్ అంటే లైక్ ఏ హాబీ అన్నట్టు. ఎక్స్ట్రా కరికులం అంటే ఏదో ఒక అంశాన్ని పట్టుకుంటే, ఇప్పుడు సింగర్ ఉన్నాడు, ఉద్యోగం రాకపోయినా పాటలు పాడిన వాళ్ళు కోట్లు సంపాదిలే మనకి. చూడండి అలా ఏదో ఒక నైపుణ్యంతో వాళ్ళ దశలోనే ఒక విద్య నేర్చుకోవాలి. అంటే ఒక నైపుణ్యం విద్య నేర్చుకోవాలి. అప్పుడు వాడు ఆ విద్యను పట్టుకుని మనకి హ్యాపీగా బ్రతకగలడు అనే ఉద్దేశంతో. అది పెద్దవాళ్ళు అయిన తర్వాత నేర్చుకుంటే రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం,
డిగ్రీ అయిన తర్వాత ఆటోక్యాడో లేదా ఆటోక్యామో ఏదో లేకపోతే C++, జావానో, ఒరాకిల్, ఇప్పుడు అది 21 ఇయర్ తర్వాత అప్పటికి నేర్చుకోవాలి, మెమరీ తగ్గుతూ ఉంటుంది, నేర్చుకోవాలని తప్పదం పోతుంది. అదే చిన్న వయసులో అనుకోండి లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది, ఈజీగా పట్టేస్తాం, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కువ పేషెన్సీ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఎన్హాన్సింగ్ స్కిల్స్ మేము పెట్టాలి. అంటే మనకి ప్రాక్టికల్ విద్యా విధానం అనమాట. అంటే విద్యతో పాటు మనకి ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, స్కిల్స్ మేము పెట్టాలి ఎక్కువ, ఏదో ఒక వృత్తి నైపుణ్యం మేము పెట్టాలి. అలాంటి విద్యా విధానం అనమాట ఇది. అదే స్కిల్ అంటే. అలాగే నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. న్యూమరసీ అంటే నెంబర్లు. అంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి ఆలోచన రేకెత్తిచ్చే విధంగా విద్యా విధానం ఉండాలి. దాంట్లో ముఖ్యంగా చూడండి, ఫోకస్ ఆన్ ఎర్లీ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్. ఇప్పుడు మ్యాథ్స్లో జమ్మున్నాడు అనుకోండి, అన్నింటిలో ఉంటాడు. మ్యాథ్స్లో వీక్ ఉన్నాడు అనుకోండి, ఇక అన్నింటిలో వీక్ ఉంటాడు జనరల్గా. అంటే ఆలోచన విధానం కదా. ఒక సమ్ ఇస్తే ఒకడు లా చేస్తాడు, ఒకడు ఫార్ములా వేస్తాడు, ఒక ఫార్ములా లేకుండా వెళ్తాడు, ఒకడు ఆన్సర్ నుంచి వెళ్తాడు క్వశ్చన్కి, వాడు క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వస్తాడు. అంటే డిఫరెంట్ ఆలోచనలు అనమాట. సో కాబట్టి వీళ్ళు ఏమంటున్నా, ఫోకస్ ఆన్ ఎర్లీ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్. భాష మీద, మ్యాథమెటికల్ స్కిల్ మీద మనకి చిన్న వయసులోనే పెట్టాలి. అప్పుడు ఆలోచన కొత్త రకమైన ఆలోచనలు వస్తాయి. దాంట్లో ముఖ్యంగా గ్రేడ్ 1 to 3 by 2025 అంటే ఈ స్కిల్స్ అన్ని కూడా మ్యాథ్స్ మీద, భాష మీద పెట్టాలి. అంటే చిన్న వయసులోనే భాషలు ఎన్ని నేర్చుకోగలరు. ఏ భాష నేర్చుకున్నా చిన్న వయసులోనే, అది పెద్ద కష్టపడే అవసరం లేదు. ఇప్పుడు పుట్టిన శిశువుకి అమ్మ అంటాడు, ఎవరు నేర్పించారు? వాడు ఆటోమేటిక్గా అంటూనే ఉంటాడు, వాడికి ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వస్తూనే ఉంటుంది. చిన్నపిల్లలప్పుడు అంటే బిలో 10 years అన్ని భాషలు నేర్చుకోవచ్చు. కాబట్టి 1 to 3 క్లాసెస్ అంటే గ్రేడ్ 1 to ఏజ్ కాదు, ఇది గ్రేడ్ అంటే క్లాసు 1 to 3 by 2025 అంటే 1 to 3 గ్రేడ్స్లో. ఇది సెంట్రల్ కదా గ్రేడ్ అంటాం, మనం క్లాస్ అంటాం స్టేట్స్లో. ఓకే, 2025కి ఈ యొక్క లాంగ్వేజ్ మీద, మ్యాథమెటికల్ స్కిల్స్ మీద పెట్టాలి మొత్తం అంతా కూడా. ఓకే, అలాగే మల్టీ లింగ్వలిజం అండ్ ది పవర్ ఆఫ్ లాంగ్వేజ్. మల్టీ లింగ్వలిజం అంటే ఈ ప్రపంచంలో మనకి చిన్న నేపాల్ తీసుకోండి, మన పక్కన ఉన్న నేపాల్లో నేపాలీ భాష ఉంది, కామన్ భాష, కానీ అది మాట్లాడరు. ఆ చిన్న దేశం నేపాల్ జనాభా 3 కోట్లే. వాళ్ళు ఇది కూడా కస్తూరి రంగాన్ని కోట్ చేశారు మీకు, నేను చెప్తాను మీకు లాస్ట్లో. నేపాల్ జనాభా 3 కోట్లు, నేపాల్ పాపులేషన్ 3 crores. ఆ నేపాల్ ఆనుకుని ఉత్తరప్రదేశ్ ఉంటుంది, 21 కోట్లు, 22 ఇప్పుడు 22 crores ఉత్తరప్రదేశ్, అది రాష్ట్రం. పక్కన నేపాల్ 3 కోట్లు. 3 కోట్లలో 123 భాషలు మాట్లాడతారు. నేపాల్ అంతా ఒకటే హిందీ, మన యూపీ అంతా హిందీ. చూడండి, 2015లో రాజ్యాంగ సంస్కరణలు జరిగినప్పుడు నేపాల్లో లోకల్ భాషకు ప్రాధాన్యత ఇచ్చారు. 123 భాషలు మాట్లాడతారు. కాబట్టి అది అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈవెన్ సౌత్ కొరియాలో లోకల్ లాంగ్వేజ్లోనే అభివృద్ధి చేస్తారు. శాస్త్రీయ మ్యాగజైన్స్ కూడా, రీసెర్చ్ కూడా లోకల్ లాంగ్వేజ్లో జరుగుతుంది. కాబట్టి సౌత్ కొరియా అంత అద్భుతంగా అభివృద్ధి చెందింది. అదంతా ఎందుకు, ఫిలిప్పైన్ పెద్ద దేశం, అక్కడ కూడా లోకల్ లాంగ్వేజే. బొలీవియా లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మల్టీ లింగ్వలిజం అండ్ ది పవర్ ఆఫ్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఇంకో స్టేట్ పోయాను, తమిళనాడు లేదా పంజాబ్, ఎక్కడైనా తెలుగు వాళ్ళు మాట్లాడితే అక్కడంతా హిందీ, ఎంత ఇంపుగా ఉంటుంది, అరే మన వాళ్ళు అనిపిస్తుంది. అంటే ఆ ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. అలాగే ఈ యొక్క లాంగ్వేజ్ మనకు లోకల్ లాంగ్వేజ్, మన భారతీయ సనాతన భాషలు ఎన్నో ఉన్నాయి, అంతరించిపోయే దశలో ఉన్నాయి ఇంగ్లీష్ వల్ల. కాబట్టి వాటిని కాపాడుకోవాలా. అదేవిధంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టిల్ క్లాస్ 5 అంటే కంపల్సరీగా మదర్ లాంగ్వేజ్ 5th standard వరకు ఉండాలా, అది మస్ట్. అది ఆ తర్వాత 8th వరకు ఉంటే ఇంకా మంచిది, 10th వరకు వెరీ గుడ్ అని చెప్పిండి ఆయన, ఆప్షనల్. 5th వరకు పెట్టుకోండి మదర్ లాంగ్వేజ్, ఆ తర్వాత 8th వరకు ఉంటే మంచిది, 10th వరకు అయితే ఇంకా మంచిదని చెప్పిండు. సో మదర్ లాంగ్వేజ్కి ప్రయారిటీ ఇచ్చారనమాట. ఓకే, మనకి దీంట్లో బోర్డ్ ఎగ్జామ్స్ టు బి బ్రోకెన్ ఇంటూ 2 టు టెస్ట్ కోర్ క్యాపబిలిటీస్. అంటే అర్థం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి 2 టెస్టులు ఉంటాయి, సంవత్సరానికి 2, అది కూడా 3, 5, 8 గ్రేడ్స్కి. 10th ఎలాగే మామూలే, 12th ఎలాగే మామూలే, 3, 5, 8 గ్రేడ్ మధ్యలో ఉండవు ఒకట, 3, 5, 8 గ్రేడ్స్కి ఉంటాయి. అంటే సంవత్సరానికి 2 సార్లు టెస్టులు ఉంటాయి అన్నమాట. 3rd grade, 5th grade, 8th grade, అది ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్చారు. అదేవిధంగా న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పారక్
న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పరాక్ అంటే స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పాన్ ఇండియా. న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అంటే స్టూడెంట్స్ యొక్క నైపుణ్యాల్ని ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క ఎడ్యుకేషన్ పట్ల అంకితభావంతో ఉన్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారు, దీనికోసం ఒక సెంటర్ క్రియేట్ చేశారు. పరాక్ హిందీ వర్డ్ అది పరాక్. అదేవిధంగా ఈక్విటబుల్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఎంపాసిస్ ఆన్ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గర్ల్స్, సోషియో కల్చరల్ ఐడెంటిటీ, చిల్డ్రన్ ఫర్ ఎడ్యుకేషన్. ఈక్విటబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లస్టర్స్ ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే పూర్ క్లస్టర్ అంటే బ్యాక్వర్డ్ క్లస్టర్స్, వాటి కోసం కొన్ని జోన్స్ పెట్టారనమాట, ఎడ్యుకేషనల్ జోన్స్ క్లస్టర్స్గా డివైడ్ చేస్తారు. అందరికీ సమాన ప్రాతిపదికన మనకి విద్యా విధానం అమలయ్యే విధంగా సమ్మిళితమైన వ్యవస్థ, అందరికీ కామన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీ లేదు, గవర్నమెంట్ యూనివర్సిటీ లేదు, అందరికీ సమానమే. ఇక విద్యా విధానంలో ప్రైవేట్ లేదు, డీమ్డ్ లేదు, అటానమస్ లేదు, అందరూ సమానమే. అదే ఇంక్లూజివ్ అంటే. ఇంక్లూజివ్ అంటే సమ్మిళితమైన అంతా ఒకటే, అన్నీ ఒక గొడవ కిందకి వస్తాయి. ఏంటిది ఉన్న ఈ దేశంలో ఒకటేమో డీమ్డ్ యూనివర్సిటీ, ఒకటికేమో 120 సీట్లు, ఇంకోటేమో 40 సీట్లు, ఒకేమో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటి, ఒకటేమో నేను పెట్టుకుంటానంటాడు ఓన్గా ఎంట్రన్స్, ఒకటేమో నేను గవర్నమెంట్ పెట్టిన దాంట్లో తీసుకుంటానంటాడు. కాదు, ఇప్పుడు అంతా ఒకటే. ఈక్విటబుల్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, సమానమైన సమ్మిళితమైన విద్యా వ్యవస్థ ఉండాలి, అది దాని అర్థం. ఓకే, టీచర్ రిక్రూట్మెంట్ అండ్ కెరీర్ పాత్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది అంటే రాజకీయ నాయకులు కాదు. ఈ దేశ భవిష్యత్తును మార్చేది, ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేది, ఈ దేశానికి పునాదులు వేయగలిగే సత్తా ఉన్నది, ఈ దేశాన్ని ఈ ప్రపంచ చిత్రపటంలో పెట్టగలిగిన సత్తా, స్తోమత, ధైర్యము, దమ్ము ఉన్న పర్సన్స్ ఎవరంటే టీచర్స్. అలాంటి టీచర్స్ కావాలి భారతదేశానికి. రాజకీయ నాయకుల వల్ల ఏమీ కాదు. ఒక టీచర్ తెలుసుకుంటే 1000 మంది స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో మార్చగల శక్తి ఉంటుంది. అలాంటి టీచర్స్, హై స్కిల్డ్ టీచర్స్ కావాలి మనకి. అలాంటి టీచర్స్ని తయారు చేయడానికి టీచర్ రిక్రూట్మెంట్ అండ్ కెరీర్ పాత్ ఒకటి. నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ NPST టు బి డెవలప్డ్ బై 2022 ఫర్, చాలా ఇంపార్టెంట్ అన్నది టీచర్స్ కోసం. అంటే దీంట్లో ఏం చెప్పారంటే టీచర్స్ బీఈడి జనరల్గా 2 years ఉంటుంది, ఇప్పుడు 4 years చేస్తారట. బీఈడి 4 years చేస్తారట. చూడాలి మరి ఏం చేస్తారు. 2022కి పెడతారు. ఇది ఏం పెడతారు టీచర్ కోసం? నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. ప్రొఫెషన్, వృత్తి నైపుణ్యం అంటే ఆ పాఠం విన్నప్పుడే వాడికి ఇమాజినేషన్ వచ్చేసేయాలి. ఒక సోషల్ చెప్తున్నప్పుడు, ఒక సైన్స్ చెప్తున్నప్పుడు, ఒక మ్యాథ్స్ చెప్తున్నప్పుడు వాడి యొక్క బ్రెయిన్ ఎక్స్పాండ్ కావాలి, కొత్త ఆలోచనలు రేకెత్తించాలి. అలాంటి పాఠాలు చెప్పాలి పిల్లలు. మన వాళ్ళు అలా కాదు, ఆ బుక్లో ఉన్నదే 10 సార్లు బైహార్ట్ చేయించి రాయించడం, 99.99 వాడు బయటకు వస్తే ఉద్యోగం ఉండదు. ఇది పరిస్థితి. అట్లా కాదు, మనకు వీ డోంట్ వాంట్ మార్క్స్, అది వరకు మనకి విత్ ఇన్ ది ఇండియాలో పడే మనం ప్రపంచంలో ఒక నైపుణ్యవంతమైన భారతీయుడిగా తిరగాలంటే మనకి నైపుణ్యం, స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ వేరే వాళ్ళకి, వేరే దేశాలకు అందనంత స్కిల్స్ ఉండాలి. అలా ఉండాలంటే అదంతా టీచర్ చేతిలో ఉంటుంది. ఓకే, అదేవిధంగా స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడిటేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ టు బి సెటప్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్. అంటే ఏ స్టేట్లో ఎంతవరకు ఈ యొక్క స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ మానిటర్ చేయడానికి ఒక మానిటరింగ్ సెల్ అన్నమాట. ఇది మానిటరింగ్ సెల్. సో స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడిటేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఒక మానిటరింగ్ సెల్. ఈ సెల్ ఏం చేస్తుంది? అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మహారాష్ట్ర ఇంటర్మీడియట్ ఉంది, చాలా టఫ్ ఉంటుంది. మన ఆంధ్రాలో, తెలంగాణలో ఆడుతూ పాడుతూ చేయొచ్చు. మహారాష్ట్ర ఇంటర్మీడియట్ చాలా టఫ్ ఉంటుంది. ఎందుకు ఆ వ్యత్యాసం? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడిటేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇది మానిటరింగ్ సెల్. యూటీస్లో, స్టేట్స్లో కంప్లీట్ మానిటర్ చేస్తుంది అనమాట. స్టాండర్డ్స్ అన్ని యూనిఫామ్గా ఉన్నాయా లేదా అది. ఓకే, అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మెటీరియల్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇది చేసుకోవడానికి లేదు. ఇస్ ఇట్ అది. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ బై 2025 అట్లీస్ట్ 50% స్టూడెంట్స్ టు హ్యావ్ ఎక్స్పోజర్ టు వొకేషనల్ ఎడ్యుకేషన్. అది వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్. సాంకేతిక విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్ 50% అన్న 2025కి తయారు చేయాలా. పారిశ్రామిక
ఆ సంస్థలకు అనుగుణంగా వృత్తి విద్యా నైపుణ్యం ఉన్న వాళ్ళని తయారు చేయాలి. చాలా కొరత ఉంది ఇండియాలో. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే గ్రాస్ ఎన్రోల్డ్ రేషియో, మీకు ఇంతకుముందు తెలుస్తున్న గ్రాస్ ఎన్రోల్డ్ రేషియో ప్రైమరీ స్కూల్, ప్రీ అండ్ ప్రైమరీ స్కూల్స్, అది 2030కి 100% లిటరసీ ఎన్రోల్డ్ రేషియో. ఇక్కడ అలా కాదు, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత చదువులు అనమాట 2035కి ప్రజెంట్ ఎంత ఉంది? 26.3%. అంటే ఉన్నత చదువులు అంటే ఇప్పుడు పిహెచ్డీలు, పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్, ఇప్పుడు ఎంఫిల్ తీసేసారనుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పిహెచ్డీ తీసుకోండి. అమెరికాలో ఇప్పుడు 32 కోట్లు అయింది. 32 కోట్ల జనాభాకి అమెరికాలో పిహెచ్డీలు 30,000 మంది సంవత్సరానికి. మన ఇండియాలో 135 కోట్లు సంవత్సరానికి పిహెచ్డీలు చేసేవాళ్ళు 1600 మంది. 1600 మంది ఎక్కడ 135 కోట్లలో, 30,000 ఎక్కడ 32 కోట్లలో పిహెచ్డీలు. అంటే ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఉందని తెలుసుకోదు. అందుకని దాని మీద దృష్టి పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం. ఇక్కడ 26.3% ఉంది ప్రజెంట్ 2020. ఇది 50% పెంచాలా ఎప్పటికీ 2035కి. ఉన్నత చదువుల్లో ఎన్రోల్ రేషియో అంటే అందరూ ఉన్నత చదువుల పట్ల ఆకర్షితులు అవ్వాలా. ఇది బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ జాబ్స్? ఇది చెప్తాను లాస్ట్లో. అన్నీ బాగానే ఉంటాయి చట్టంలో, ఇదంతా చట్టం చెప్తున్నాను నేను. అవుట్ సైడ్ ఈ చట్టం మాట్లాడదాం లాస్ట్లో. ఓకే, సో హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాస్ ఎన్రోల్ రేషియో ప్రజెంట్ 26.3, ఇంక్రీజ్డ్ 50% till 2035. ఓకే, సి ఫ్రెండ్స్, ఈ కస్తూరి రంగన్ గారు సజెస్ట్ చేసిన కొత్త విద్యా విధానం ఏంటంటే ఇది 5+3+3+4 అంటే ఏంటంటే 3 to 6 years. అంటే 3 yearsకి మనం స్కూల్కి పంపించచ్చు ఇప్పుడు కొత్త విధానం ప్రకారం. పాత విధానం అయితే 5 years కదా, కొత్త విధానం ప్రకారం 3 yearsకి స్కూల్కి పంపించచ్చు అనమాట. సో 3 to 6 years ప్లే స్కూల్. అంటే ఇక్కడ ఎక్కడ ప్లే స్కూలు అంటే అంగన్వాడీ సెంటర్స్ కానీ, ప్రైమరీ సెంటర్స్ కానీ, లేదంటే ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, చిన్న స్కూల్స్, లేదా అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి, లేకపోతే బాలికా స్కూల్స్ ఉంటాయి. నార్త్ ఇండియాలో అంటే బాలికా స్కూల్స్ అంటే లేకపోతే మనకి చైల్డ్ స్కూల్స్లో ఉంటాయి ఇక్కడ. సో ప్రీ స్కూల్ లేదా ప్లే స్కూల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. 3 to 8 years అంటే ఇది కూడా దీంట్లో కలిసిపోతుంది. అంటే 5 years అయింది అప్పుడు. 3 to 8 అంటే 5 years కదా. ఈ 3 to 8 years అంటే 5 yearsలో ఫౌండేషన్ స్టేజ్ చాలా క్రూషియల్ అనమాట. అంటే భాష మీద కానీ, స్కిల్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఫౌండేషన్ స్టేజ్ అనమాట. ఇది 5+. ఫౌండేషన్ మంచిగా ఉండాలి. బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ మంచిగా ఉండాలి కదా, కాబట్టి ఫౌండేషన్ స్టేజ్. ఇక్కడేమో ఆటలాడియాలి. ఆటలాడించినప్పుడు 3 సంవత్సరాల వాడికి ఏమవుతుంది? ఓడిపోవడం, గెలవడం, ఇవన్నీ ఆ 3 సంవత్సరాల్లో మానసికంగా వాడికి అర్థమైపోతుంది అన్నీ కూడా ఒక ఆటలో. అంటే పిల్లల్ని అంగన్వాడీ టీచర్ ఏం చేస్తుంది? మీ అందరినీ ఖోఖో ఆడిస్తాను, కబడ్డీ ఆడిస్తున్నాను, ఓడిపోయారు అనుకోండి. ఓడిపోయినప్పుడు బాధ ఎలా ఉంటుంది, గెలిచినప్పుడు ఆనందం ఎలా ఉంటుంది, ఆసక్తి ఎలా ఉంటుంది, ఓటమిని ఎలా తట్టుకోవాలి, చిన్నప్పుడే వచ్చేస్తుంది మనకి. అది అక్కడ కావాల్సింది. ఇది నేర్పిస్తారు అక్కడ. చూడండి, అంటే డిఫరెంట్ ఓరియంటేషన్ వెళ్తుందని మన గవర్నమెంట్. సో కాబట్టి 3 to 6 yearsలో చిన్నప్పటి నుంచే ఓటమి, చిన్నప్పటి నుంచే గెలుపు అనేవి వాళ్ళకి అర్థమవుతాయి ఏ విధంగా ఉంటుంది అనేది. తర్వాత 3 to 8 years 5 years ఫౌండేషన్ స్టేజ్. ఇక్కడ అన్ని భాషలు అంటే 3 to 8 years అంటే 5th class వరకు కంపల్సరీగా భాషను నేర్చుకోవాలి. స్కిల్స్ మీద, మ్యాథ్స్ మీద కమాండ్ ఉండాలి, నెంబర్స్ మీద ఉండాలి, న్యూమరసీ మీద ఉండాలి, నెంబర్స్ మీద. సో అది. తర్వాత 8 to 11 ప్రిపరేటరీ స్కూలింగ్. 8 to 11 ప్రిపరేటరీ స్కూలింగ్, ఇది 3. సో 5, 3. తర్వాత 11 to 14 years మళ్ళీ 3 మిడిల్ స్కూలింగ్. తర్వాత 14 to 18 4 సెకండరీ స్కూలింగ్. అంటే ఇదేంటి? ఆల్మోస్ట్ 9 to 12 అంటే 9th class టు మనకి 12th, అంతే కదా. 9, 10, 11, 12 4 years కదా. ఇక్కడ నుంచి ఈ సెకండరీ స్కూల్స్లో ఐచ్ఛికం సబ్జెక్టులో మార్పు, కూర్పు వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఆప్షన్ ఇచ్చేశారు 9th నుంచి. 4 years కదమ్మా. ఇప్పుడు చూడండి 5+3+3+4 అంటే ఇప్పుడు ఈ 4 years ఎక్కడ? 14 అంటే 9th, 10th, 11th, 12th 4 years కదా. అంటే 9th standards నుంచి సబ్జెక్టుల కూర్పు నీ ఇష్టం. నీకు మ్యాథ్స్ ఇష్టమా, మ్యాథ్స్. తర్వాత సైన్స్ లేదు, సైన్స్ ఇష్టం లేదు, సోషల్ నీ ఇష్టం. కూర్పు, సబ్జెక్టుల కూర్పు అనమాట 9th standards నుంచి. సో ఈ ఆప్షన్ ఇచ్చారు. సో 9 to 12. సో ఈ విధంగా 5+3+3+4. ఇప్పుడు దీంట్లోనే కొన్ని హైలైట్స్ ఉన్నాయి, చెప్తాను మీకు. అంటే ఈ విధంగా డివైడ్ చేశారు. ఇదంటే వెస్టర్న్ కంట్రీస్ యొక్క డివిజన్ అనమాట. ఓకే, మనం చెప్పుకునేది ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పాను, 2009 చట్టము 2010 నుంచి అమల్లోకి వచ్చిందని. అక్కడ 6 to 14 years కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్. ఈ రోజున
దాన్ని మనకి 6 to అలాగా కొంచెం తగ్గించింది ఏజ్ 3 years to 18 years మళ్ళీ లాస్ట్లో పెంచింది. అంటే 3 years to 18 years అందరూ కూడా కంపల్సరీ రైట్ టు ఎడ్యుకేషన్ లోపలికి వచ్చేస్తారు. పేరెంట్స్ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత కూడా. సో 1 to 12th క్లాస్ అనమాట, అంటే ఇంటర్మీడియట్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ పరిధిలో తీసుకొచ్చారు. ఇది చాలా గొప్ప పరిణామం. అదేవిధంగా చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏర్పాటు చేశారు. పిల్లల చదువుల కోసం చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది కూడా శుభ పరిణామమే. అలాగే కస్తూర్బా విద్యాలయాలు, ఇది చాలా ఇక్కడ నుంచి గొప్ప గొప్ప పిల్లలు, పెద్ద పెద్ద ఐఏఎస్ అయిన కూడా ఉన్నారు కస్తూర్బా విశ్వవిద్యాలయం నుంచి. అది 8th 9th వరకు ఉండేవి, ఇప్పుడు అది 12th standard వరకు పెంచారు. అంటే 12th వరకు, అంటే 18 years వరకు అక్కడ చదువుకోవచ్చు అనమాట ఆ విద్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాలయాలు అనమాట ఇవన్నీ కూడా. అలాగే ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ చేంజ్, ఇంతకుముందు ఓన్లీ మార్కులు ఉండేవి, ఇప్పుడు మార్కులతో పాటు మనకి ఆ టీచర్ యొక్క సలహాలు, టీచర్ సలహాలే కాదు ఆయన యొక్క నైపుణ్యం ఎంత ఉంది, ఆ నైపుణ్యం కాదు ఆ టీచర్ యొక్క ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క కో స్టూడెంట్స్ అభిప్రాయాలు, ఒకరు కాదు ఆ కో స్టూడెంట్స్ ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అభిప్రాయాలు అనమాట, అదర్ స్టూడెంట్స్ అభిప్రాయాలు వాడు చక్కగా చెప్తాడు. అంటే బిహేవియర్ అప్రోచ్లో అంటే వాడికి బిహేవియర్ ఎలా ఉంది అనేది ఈ ప్రోగ్రెస్ కార్డులో టీచర్తో పాటు స్టూడెంట్స్ అంటే ఆ మిత్రులు, స్నేహితులు, ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఇస్తారు. తద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయి అన్నమాట. సో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది అబ్బాయి బిహేవియర్ స్కూల్లో. సో అది ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చేంజ్ చేస్తున్నారు. మనం ఇంతవరకు ఏం చేస్తాం, అబ్బాయికి మార్కులు వస్తే వాడు ఎన్ని సన్నాశేషాలు వేసినా కూడా మురిసిపోవడం, పొంగిపోవడం తప్ప ఏమీ లేదు. అలా కాదు, వాడి సన్నాశేషాలకి పక్కన రిమార్క్స్ కూడా ఉంటాయి, ఏం వేసిండు, ఏముంది, ఏం చేసిండు మొత్తం అన్నీ కూడా. సో ఈ మార్క్స్ కంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఇది ముఖ్యంగా కొన్ని రిఫార్మ్స్. ఓకే, ఇలా చూస్తే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనే ఒకటి ఉంది, విద్యా అభివృద్ధి కోసం సలహాలు ఇస్తూ ఉంటుంది అనమాట. టైం టు టైం ఎవరి ఇయర్ కూడా అది ఏం చేస్తుంది, విద్యా ప్రమాణాలను పరిశీలిస్తూ ఇది కొన్ని సూచనలు, సలహాలు ఇస్తుంది. ఇలాంటిది మన ఇండియాలో లేదు ఇంతవరకు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అమెరికన్ మోడల్ తీసుకుని మనకి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టబోతున్నాం మనం. దిస్ ఇస్ ద గుడ్ శుభ పరిణామం, గుడ్ థింగ్. ఇంతవరకు లేనే లేదు అసలు విద్య పైన. విద్య ఎలా ఉండాలి, ఏముంటే ప్రమాణాలు ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి. ఇప్పుడు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వస్తుంది. దీంట్లో మేధావులు ఉంటారు, స్కిల్డ్ పీపుల్ ఉంటారు, టైం టు టైం గైడ్ చేస్తూ ఉంటారు, లైక్ అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్. ఓకే, అలాగే విర్చువల్ ల్యాబ్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఐఐటీలో ఉన్నాయి కానీ మనకి స్కూల్స్లో లేవు, విర్చువల్ ల్యాబ్స్ వచ్చేస్తున్నాయి ఫ్యూచర్లో. అదేవిధంగా ఈ కంటెంట్ అంటే మనకి ఈ యొక్క 8 లాంగ్వేజెస్లో, లోకల్ లాంగ్వేజెస్లో కంటెంట్స్ చాలా తక్కువ అవైలబిలిటీ. ఇప్పుడు ఈ ప్రాంతీయ భాషలు, ప్రధానమైన 8 భాషల్లో మనకి ఈ కంటెంట్ కూడా అభివృద్ధి చేయబోతుంది. అదేవిధంగా దీనికోసం ఒక ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్నే పెడుతున్నారు, ఇన్స్టిట్యూషన్నే పెడుతున్నారు. నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ మన ట్రాన్స్లేషన్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెడుతున్నారు, ట్రాన్స్లేషన్. ఓకే, అలాగే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం టు బ్రింగ్ పబ్లిక్ ప్రైవేట్ అండర్ వన్ అంబ్రెల్లా. ఇది ఒక టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో పబ్లిక్ ప్రైవేట్ని టు బ్రింగ్ అండర్ వన్ అంబ్రెల్లా దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం. పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిసి ఉంటాయి ప్యారలల్గా. సో దీన్ని తీసుకొస్తున్నారు, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, ఇది డిజిటల్ లాకర్ ఏంటంటే ఎవరైనా మనకి స్కూలింగ్కి వెళ్ళి మానేసినప్పుడు వాళ్ళు బదులుగా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా దాంట్లో పెడతారు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసుకుని వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట, మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా. అదేవిధంగా 6th grade నుంచి కోడింగ్ సిస్టమ్, వృత్తి విద్య నైపుణ్యం పెంపొందించేందుకు కోడింగ్ సిస్టమ్ కూడా పెడుతున్నారు 6th grade నుంచి. అలాగే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీ వెరీ వెల్, ఇది నాన్ టెక్నికల్ చూసుకుంటుంది, అపెక్స్ బాడీ. టెక్నికల్ ఏమో ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ రెండింటిని ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెడుతున్నారు. చూడండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రెండు ఉండవు. ఇప్పుడు ఇదేమో టెక్నికల్ చూసుకునేది, ఇది నాన్ టెక్నికల్, రెండు కలిపి ఇదే చూసుకుంటుంది ఎన్టీఏ, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఫ్యూచర్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా దేనికి ఎందుకు వస్తుంది, ఎన్టీఏ. ఇదే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. కాంపిటేటివ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అంటే మరి ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ ఏదైనా ఎంట్రన్స్, ఒక లా, మెడిసిన్ తప్ప మిగతా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్, హయ్యర్ ఎడ్యుకేషన్లో సీట్స్ అన్నీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇంక్లూడింగ్ గేట్ కూడా. రిమెంబర్ ఇట్, మళ్ళీ చెప్తాను లాస్ట్లో మీకు. ఇంక్లూడింగ్ గేట్ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సరే, ఇది ఐఐటీకి ఇస్తుందా ఎప్పటిలాగా ఎవదా తర్వాత విషయం అది.
దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్, మనకి క్లారిటీ లేదు. బట్ నెక్స్ట్ టైం నుంచి గేట్ కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని తర్వాత చూద్దాం. ఓకే, సో మనకి ఈ 86లో పెట్టిన ఏఐసిటిఈ యూజీసీ గ్రాంట్ కమిషన్ మనకి ఈ రెండు కూడా మనకి రద్దు అయిపోతున్నాయి. ఎన్టీఏ వస్తుంది దాని ప్లేస్లో, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, 5+3+3+4 అంటే ఇది ఇంతకుముందు ఉన్న 10+2ని ఈ విధంగా మార్చారు. మరి 3ని ఎలా మార్చారు? 10+2ని పాత 10+2ని 5+3+3+4 అని మార్చారు. మరి హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ 3 years, డిగ్రీ 4 yearsని ఎలా మార్చారు అనేది ఒకటి చూద్దాం. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మార్చారు. ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ డిగ్రీకి వెళ్ళి ఏదో కొన్ని సమస్యలు వచ్చి, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి మానేశారనుకోండి, అప్పుడు వాళ్ళు మధ్యలో మానేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు అలా లేదు, అలా మానేసినప్పుడు డిజీ లాకర్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఆ లాకర్లో భద్రపరుస్తారు. మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేశాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒకటి. సర్టిఫికేట్ కూడా ఇస్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. రెండోది సెకండ్ ఇయర్ చేసాడు ఇంకో అడ్వాన్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు, సెకండ్ ఇయర్ చేసి మానేసిన కూడా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అంటున్నాడు, అదేదో నామోషిగా ఉంటుంది పాపం. అలాగే సెకండ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడి నుంచి సర్టిఫికేట్ ఇస్తారు అడ్వాన్స్ డిప్లొమా. ఓకేనా, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు, సర్టిఫికేట్ ఇస్తారు. పూర్తి చేయకపోయినా సర్టిఫికేట్ వస్తుంది. అది ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్ చేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారు, బ్యాచిలర్ డిగ్రీ. ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్, ఇది జనరల్గా BA, BSc, BCom ఇవన్నీ కూడా సామాన్య డిగ్రీలన్నీ కూడా 3 years కాబట్టి ఇది ఎలిజిబిలిటీ ఏదైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవే ఉంటాయి, డిగ్రీ 3 years. ఇప్పుడు ఏంటంటే 4th ఇయర్ సంగతి చూద్దాం. ఈ 4th ఇయర్ అంటే రీసెర్చ్ డిగ్రీ. 4th ఇయర్ రీసెర్చ్ డిగ్రీ అనమాట. అంటే 4th ఇయర్ కూడా డిగ్రీ చేస్తే రీసెర్చ్, మామూలు డిగ్రీ కాదు, రీసెర్చ్ డిగ్రీ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ బీటెక్ 4 years. ఈ బీటెక్ వాళ్ళకి ఇప్పుడు ఒక వెసులుబాటు రాబోతుంది. బీటెక్లో ఉన్న మీ కోర్ సబ్జెక్టులతో పాటు మీరు ఐచ్ఛిక అంశాలు ఉంటాయి, అంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ అవి కూడా ఎంచుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. అంటే దానికి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు, సో అది కూడా మనకి ఎంచుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో బీటెక్ వాళ్ళు హిస్టరీ ఈ కాలేజీలో నేర్చుకోవాలా, పాలిటీ కాలేజీలో నేర్చుకోవాలా, చరిత్ర సంస్కృతి కాలేజీలో నేర్చుకోవాలా, అన్ని కాలేజీలోనే నేర్చుకోవాలా. అప్పుడు మీకు కాంపిటేటివ్లో ఈజీ అయిపోతుంది. చూడండి, ఈ ఆల్రెడీ ఉన్నా కూడా JNTU సిలబస్లో, ఉస్మానియాలో మనకి కొన్ని కాలేజీలు చెప్పేయడం లేదు, అది పట్టించుకోరు, కోర్స్ సర్టిఫికేట్ తప్ప. సో బయట వస్తే మాత్రం కంపల్సరీ ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో కాబట్టి ఇప్పుడు డిగ్రీ వాళ్ళు కూడా, అంటే బీటెక్ వాళ్ళు కూడా మీరు అటు BA సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. అలాంటి వెసులుబాటు ఇప్పుడు వస్తుంది అనమాట. ఓకే, లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్ ఉండేది. దీన్ని రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా మార్చి MOHD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఆ తర్వాత మళ్ళీ మోడీ గారు ఏం చేశారు, మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చేశారు ఇప్పుడు. సో పాతదే తీసుకొచ్చారు, రాజీవ్ గాంధీ ముందున్నదే తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నౌ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ యాజ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా డిపార్ట్మెంట్ స్టేట్స్ అలా ఉన్నాయి, సెంట్రల్లో HRD ఉంటున్నాం, ఇప్పుడు అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా మార్చారు. ఓకే, ఫ్రెండ్స్, పాత విద్యా విధానానికి కొత్త విద్యా విధానానికి సింపుల్గా మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఎన్రోల్డ్ ఏజ్ అంటే స్కూల్ వాళ్ళకి పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే పాతదైతే 5 years నిండి ఉండాలి, లేకపోతే జాయిన్ చేసుకోరు. కానీ కొత్తది 3 years చాలు. అంటే ఇప్పుడు డబ్బులు బాగా దోచుకోవచ్చు ప్రైవేట్ వాళ్ళు. చూడండి, 3 yearsకే. సో ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years, ఇప్పుడు 3 to 18 years పెంచారు. అలాగే మీడియం, ఇంతకుముందు నో రూల్ ఈ మీడియం పెట్టాలని, ఇప్పుడు మస్ట్ ఫాలో అప్ టు 5th class మదర్ లాంగ్వేజ్, అప్ టు 5th వరకు మొదల, అప్ టు 8 ఆప్షనల్, 10th వరకు ఉంటే ఇంకా మంచిది. అలాగే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య ఇంతకుముందు లేదు, ఇప్పుడు 6th class నుంచి కోడింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే సెమిస్టర్ విధానం ఇంతకుముందు లేదు, ఇప్పుడు 9th standard నుంచి సెమిస్టర్ విధానం స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంటర్, ఇంతకుముందు ఏమో హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేది, ఇంటర్ బోర్డు, హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్. ఇది ఇప్పుడు ఇవి చేంజెస్. ఈ చేంజెస్ వల్ల మనకి ఏమి లాభము, ఏమైనా లాభాలు ఉన్నాయా అనేది చూద్దాం. ఇది పాత విద్యా విధానం, ఇది కొత్త విద్యా విధానం. ఓకే, ఇప్పుడు లోటుపాట్లు చూద్దాం.
వెస్టర్న్ కంట్రీస్ యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, ఫిలిప్పైన్స్, అదేవిధంగా మనకి జపాన్, సౌత్ కొరియా దేశాలు వెళ్ళి అక్కడ ఉన్న విద్యా విధానాన్ని స్టడీ చేసి వీళ్ళు సజెస్ట్ చేశారట. 27 అంశాలతో కూడిన మార్పు చేశారు. మరి ఇక్కడ 3 years నుంచి పిల్లవాడిని అంగన్వాడీ స్కూల్స్లోకి వేస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళైతే ప్రైవేట్ స్కూల్లో వేస్తారు 3 yearsకి. మరి 3 yearsకి అది ప్లే గ్రూప్ కదా, ప్రీ నర్సరీ అన్న ప్లే గ్రూప్ అన్న ఒకటి. మరి ఆ ఏజ్లో 3 years ఏజ్లో తల్లి ఒడిలో ఆ తల్లి యొక్క పాలు అమృతమైన ధారలైన ఆ పాలను తాగుతూ తల్లి యొక్క స్పర్శను ఎంజాయ్ చేస్తూ తల్లి ఒడిలో తల్లిని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా గడపవలసిన ఆ బాలుడు 3 yearsకి మరి ప్రీ ప్రైమరీ అని ప్లే స్కూల్ అని చెప్పి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రైవేట్ స్కూల్లో వేస్తే వాడికి చూడండి ఆ ఏజ్లో 3 years ఏజ్లో ఎక్కువ నిద్రపోతారు. వాళ్ళకి 10 గంటలు నిద్రపోతారు. స్కూల్లోకి వెళ్ళి నిద్రపోతాడు, అయితే అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళి నిద్రపోతారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? బ్రెయిన్ అంత మెచ్యూరిటీలో ఉంటుంది. సరే ఆడిస్తారు, ఇంట్లో ఆడుతారు కదా, తల్లి ఆడించలేదా? కన్న తల్లి ఆడించలేదా? 3 years అంటే ఆ ఆడుకునే వయసు కదా. మరి అది స్కూలింగ్ ఎన్రోల్డ్ రేషియో అంటే ఎడ్యుకేషన్ లిటరసీ మేము 100కి 100 చేసేసామని చెప్పా. ప్రపంచంలో దేశాల్లో మాది కూడా 100% ఉంది అని చెప్పుకోవడానిక? క్వశ్చన్ మార్క్. నాకైతే అర్థం కాదు. మరి అంటే 3 years ఏజ్లో మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు ఆడిస్తారు ప్లే స్కూల్ గుడ్. అంటే స్కూల్లోకి వెళ్ళి ఆడుకోవాలా? ఇప్పుడు అదే స్కూల్లోకి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఎపిడమిక్ డిసీజ్ వస్తాయి. అంగన్వాడీ సెంటర్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మనకు తెలుసు కదా. చూడండి, ఇది క్వశ్చన్ మార్క్. అంటే నాకున్న డౌట్లు, ఇది క్వశ్చన్ మార్క్ 3 years అంటే. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ విద్యపైన ఎడ్యుకేషన్ మీద ఇప్పటి వరకు మన జీడిపిలో 4.4% ఖర్చు పెడుతున్నారు. చాలా లెస్ ఇది. మీరు ఇతర దేశాలు చూడండి 20% అబోవ్ ఉంటాయి. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా 20%, 30% ఖర్చు పెడుతున్నారు ఎడ్యుకేషన్ మీద, రీసెర్చ్ మీద. మనం 4.4%. దీన్నట 6%కి పెంచుతారట. గుడ్, 60% పెంచుతారట. చూద్దాం. ఇప్పుడు నిధులు ఉండాలి. ఇప్పుడు కరోనా వచ్చి అతలాకుతలం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఈ సమయంలో మరి ఈ నిధులు పెంచుతారా? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? మరి ఈ కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం మనకి రీసెర్చ్ సెంటర్స్ ఉండాలా? అద్భుతమైన టీచర్ని తయారు చేయాలా? వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలా? ఖర్చు పెట్టాలా? అది మనం సిద్ధంగా ఉన్నామా? ఖర్చు పెట్టగలమా అప్పుడున్న పరిస్థితుల్లో అనేది మనకి ఒక క్వశ్చన్ మార్క్. చూడండి, ఇక రెండో పాయింట్ ఏంటంటే నా డౌట్, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అదేవిధంగా 2009 చట్టం ఉంది, యాక్ట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 2010 April 1 నుంచి వచ్చింది అమల్లోకి, కేమ్ ఇన్ టు ఫోర్స్. మరి ఈ చట్టం ప్రకారం 25% సీట్లు కేటాయించాలి. మరి ఇంతవరకు 10 సంవత్సరాల్లో జరిగిన చట్టాన్ని అమలు చేయలేనిది ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో అమలు చేస్తారా? రెండో పాయింట్, చేయగలరా? ప్రైవేట్ స్కూల్స్ చేస్తాయా? మరి ఈ యొక్క కొత్త విద్యా విధానం ప్రకారం చూస్తే మనకి 3 to 18 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? చూడండి. అదేవిధంగా 4వ పాయింట్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా మేము ఆ రీసెర్చ్ ఫౌండేషన్ పెడతాము, ఈ సెంటర్ పెడతాము, టీచర్ 4 years బీఈడి, డిజీ లాకరు, 1 year అయినా మీరు వెళ్ళి వెనక్కి వచ్చేసేయండి, సర్టిఫికేట్ ఇస్తాము, 2 years అయినా వెళ్ళి వెనక్కి వచ్చేసేయండి, మేము డిగ్రీ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాము. ఓకే, అంతా బాగుంది, గుడ్. కానీ నాకు వచ్చిన ఏంటంటే 4th పాయింట్ మనం చూసుకుంటే, ఎక్కడ కూడా ఈ కస్తూరి రంగన్ నైపుణ్యము, వృత్తి, మనం గొప్పగా ఉండాలా అని తప్ప ఎక్కడ ఎథికల్ మోరల్ వాల్యూస్కి సంబంధించి ఎక్కడా లేదు. నాకు ఎందుకు కనిపించలేదు ఎథికల్ మోరల్ వాల్యూస్ ఏది ఎక్కడ?
ఆ విద్యా విధానం ఏది ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన వాటిలో హైలైట్స్లో మరి టీవీలో చూడలేదు, పత్రికలో కూడా రాయలేదు. నైతికత కూడిన విద్య, ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్, ఈ విద్య లేనిదే వాటి గొప్ప అయినా కూడా మనకి పతనం అయిపోయినట్టే. ఒక వృత్తి విద్యా విధానంలో అంటే గొప్ప వ్యక్తి తన ఆఫీసులో కొలీగ్స్తో ఎలా ఉండాలి, బాస్తో ఎలా ఉండాలి, సుపీరియర్స్తో ఎలా ఉండాలి, ఇన్ఫీరియర్స్తో ఎలా ఉండాలి, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని తెలియకపోతే ఆ సంస్థ గొప్పవాడైనా పతనం అయిపోతుంది. సో వేర్ ఈస్ ద ఎథికల్ మోరల్ వాల్యూస్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్? ఈ పాలసీలో ఉన్నాయా అవి? మరి నాకైతే కనిపించలేదు. మరి అవి ఉండాలి. మరి జపాన్లో ఉంది, జపాన్లో మనకు అద్భుతమైన ఎథికల్ మోరల్ 3rd క్లాస్ నుంచి ఉంటాయి. మరి అలాంటి ఎథికల్ మోరల్ వాల్యూస్ ఇప్పుడు మన యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఐఏఎస్లో ఎథికల్ మోరల్ వాల్యూస్ పెట్టారు, సివిల్స్లో పెట్టారు, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా, గ్రూప్ 2లో లేదు కానీ గ్రూప్ 1లో మనకి కొన్ని పిఎస్సీస్ అంటే మన ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పెడుతున్నాయి ఇప్పుడిప్పుడే నైతికత విలువలు అని చెప్పి. చూడండి మరి ఇది చిన్నప్పటి నుంచి ఉంటే బాగుంటుంది కదా. 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ ఇవేవి? ఇది ఒకటి మనకి డౌట్. చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. అంటే 3 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్తే వాడు అక్కడ పడుకుంటాడు, కానీ ఏం ఆడుకుంటాడు? ఒక అరగంట ఆడుకుంటాడు. చిన్న బుడ్డోడు కదా, వాడికి ఎనర్జీ ఎంత ఉంటుంది చిన్నపిల్లలు. చూడండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి మొత్తం జీడీపీలో 4.4% ఖర్చు పెడుతున్నాయి, 6% పెంచుతారట ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి అది సాధ్యమా ఈ కరోనా లాంటి సందర్భంలో? రెండోది, తర్వాత ఈ యాక్ట్ అమలు చేయగలరా పకడ్బందీగా? ఇక 4వది ఎథికల్ మోరల్ వాల్యూస్. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. కానీ ఇవి కూడా యాడ్ చేస్తే మనకి ఖర్చు పెట్టి యాడ్ చేయడం ఇవన్నీ కూడా మనకి ఓవర్కమ్ చేస్తే ఈ విద్యా విధానం చక్కగా ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక బీటెక్ స్టూడెంట్స్కి వద్దాం. ఈ బీటెక్ స్టూడెంట్స్కి అనేకమైన సమూలమైన మార్పులు వస్తున్నాయి ఫ్యూచర్లో కూడా. నేను ఎప్పుడో 5-6 ఇయర్స్ బ్యాకే చెప్పాను క్లాసులో కూడా, నాయన మీకు ఎన్నో మార్పులు రాబోతున్నాయని. సో కాబట్టి మీరు ప్రతి బీటెక్ విద్యార్థి, మీరు 2nd ఇయర్ అయినా, 3rd ఇయర్ అయినా, 4th ఇయర్ అయినా కూడా ఈ రోజున మీకు జనరల్ స్టడీస్, చరిత్ర అనేది తెలుసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే కష్టం. జనరల్ స్టడీస్ మీద గ్రిప్ ఉండాలి, సైన్స్ మీద గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఎపిడమిక్ డిసీజ్ పెడతాడు, అటు గేట్లోనే వస్తుంది, ఇటు మీకు జనరల్ స్టడీస్లో కంపల్సరీగా ఎగ్జామ్లో పెడుతున్నాడు. సో కాబట్టి ఈ బీటెక్ ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా కూడా జనరల్ స్టడీస్ ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్గా మనం ట్రీట్ చేయాలనేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. రేపు చూడండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వస్తే మీకు గేట్ సిలబస్ ఏ విధంగా మారుస్తారో వాళ్ళు. నేను ఎప్పుడో 5-6 ఇయర్స్ బ్యాక్ నా స్టూడెంట్స్ తెలుసు, ఈ వీడియో చూసిన తర్వాత కూడా వాళ్ళు చెప్తారు మీకు. సో ఎప్పుడో ఊహించి చెప్పాను నేను. అప్పుడే 2016 ఈ కమిటీ వేసినప్పుడు మనకి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ వేసినప్పుడు చెప్పాను మీకు. అప్పుడే వచ్చింది ఇదంతా కూడా. ఓకే. సో కాబట్టి బీటెక్ 1st ఇయర్ అయినా, 2nd ఇయర్ అయినా, 3rd ఇయర్ అయినా, 4th ఇయర్ అయినా జనరల్ స్టడీస్ అనేది మస్ట్ టు గెట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే మనకి ఎన్హాన్సింగ్ స్కిల్స్తో పాటు మన కోర్ సబ్జెక్ట్తో పాటు జనరల్ స్టడీస్ మీద కాస్త గ్రిప్ ఉంటే ఈజీగా గవర్నమెంట్ జాబ్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఈ రోజుల్లో మనకి అది సేఫ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ అనమాట. ఓకే. సో మనకి ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మీకు బ్రిటిష్ నుంచి మొత్తం చెప్పుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, రూపా ఐఏఎస్ అకాడమీ ఆల్వేస్ ఏదైతే చేంజ్ అవుతుందో చేంజ్కి మేము కూడా అడాప్ట్ అవుతాం. ఈ రూపా ఐఏఎస్ అకాడమీ మనకి చీప్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే నినాదంతో వెళ్తుంది. సో ఇక్కడ ఈ వీడియోలో ఏవైతే అంశాలని మేము చెప్పడం జరిగిందో అవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ మీరు చూస్తారు ఎగ్జిక్యూషన్లో కూడా. సో అదేవిధంగా మనకి ఈ రూపా ఐఏఎస్ అకాడమీ అట్ చీప్ కాస్ట్ ఆఫరింగ్ కోచింగ్ ఫర్ ఆన్లైన్, ఆఫ్లైన్, బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్, ఏడబ్ల్యూజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్స్, టౌన్ ప్లానింగ్, అలాగే మనకి ఈ మున్సిపల్లో పోస్టులు రాబోతున్నాయి. తెలంగాణలో పంచాయతీరాజ్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, ఆంధ్రాలో ఒక క్యాలెండరే రాబోతుంది. కరోనా వల్ల లేట్ అవ్వవచ్చు, బట్ రావడం ఖాయం. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫ్లైన్, ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది విత్ స్మార్ట్ బోర్డ్, హై డెప్త్, హై క్వాలిటీ, అలాగే చీప్ కాస్ట్. చాలామంది ఇప్పుడు ఈ రోజున ఆన్లైన్ మనకి అందరికీ యాక్సెస్ అయిపోయిన తర్వాత మనకి చాలా మనకి ఫెసిలిటీస్ వచ్చేసి చాలా మెటీరియల్ వచ్చింది, చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇప్పుడు చూస్తే మనకి కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటేషను,
అదేవిధంగా కంటెంట్ ఈజీగా అర్థం కావడం స్టూడెంట్కి, నీకు ఈజీ యాక్సెస్, ఇవన్నీ చూసుకోవాలి మనం. సో కాబట్టి రూపాయి మనకి అకాడమీ ఈ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతో మేము ముందుకు సాగడం జరుగుతుంది. అది వేల మంది మా దగ్గర కోచింగ్ తీసుకోవడం, అదేవిధంగా ఉద్యోగాలు సంపాదించడం, వాళ్ళు ఎంతో తృప్తిగా ఉన్నారు. ప్రతి రూపాయి స్టూడెంట్ కూడా చాలా తృప్తిగా, మీరు ఎవరైనా కదిలించండి పలానా చోట కోచింగ్ తీసుకున్నామని అడగండి, వాళ్ళు ఎంతో హ్యాపీగా మీకుతో షేర్ చేసుకుంటారు. అది మా యొక్క తత్వం. అదేవిధంగా మీకు HMWS ఎవరైతే రాస్తున్నారో తెలంగాణ హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసెస్, వాళ్ళ కోసం 22 టెస్ట్ పేపర్ సిద్ధం చేసి ఉంచాం మేము అట్ చీప్ కాస్ట్. 300 రూపాయలు మాత్రమే 22 టెస్ట్ పేపర్లు, 2000 మనకి 300 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. క్వశ్చన్కి 5 పైసలు కాదు కదా, 2 పైసలు కూడా పడలేదు. 1 క్వశ్చన్లో 4-5 క్వశ్చన్లు ఇన్బిల్ట్ అయి ఉంటాయి. కంప్లీట్ సిలబస్ని వాటిలో క్రోడీకరించాను, అందుకే దాచి వెళ్ళే ప్రసక్తే లేదు. సో కాబట్టి HMWS పేపర్స్ ఎవరైనా రాస్తున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళు కూడా చెప్పండి. సో అదేవిధంగా ఏదైతే సిస్టమ్ చేంజ్ అవుతుందో ఎడ్యుకేషన్ విధానాలు, అదేవిధంగా రూపాయిస్ అకాడమీ కూడా చేంజ్ అవుతుంది. అదేవిధంగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ అని ఇచ్చారు గేట్లో కొత్త సబ్జెక్టు, అది కూడా సిలబస్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. కొత్త మార్పు ఏదైతే వచ్చిందో మార్పు అనుగుణంగా రూపాయిస్ అకాడమీ విత్ హై స్టాండర్డ్స్ తోటి ముందుకు పోతుంది. అదేవిధంగా రూపాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరినీ చేసుకోమని చెప్పండి. అనేక అంశాలు ఇలాంటివి అన్నీ కూడా మేము ముందుకి ఈజీగా అర్థమయ్యేటట్టు తీసుకురావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మాకు ఆనందం అది. సో ఈ ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.